ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. మన దేవుడైన యెహోవా మనకు బలమును అనుగ్రహిస్తారండి. అలాగే మనకు సమాధానము కూడా కలుగచేసి మనల్ని ఆశీర్వదిస్తారంట. సో ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మనం ఎప్పుడైతే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతామో మనం పడిపోకుండా స్థిరంగా ఉంటాం. సమస్యల యందు మనము ఫోకస్ చేసినప్పుడు మనం పడిపోతాం. కానీ యేసయ్య మీద ఆనుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పూర్ణ శాంతి గలవారుగా దేవుడు మనల్ని కాపాడతారు. దేవుడు అంటూ ఉన్నారు, మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి, భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఇదిగో నేను మీకు బలమును అనుగ్రహించి సమాధానమును అనుగ్రహిస్తాను. నేను మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మీ బిడ్డల్ని వృద్ధి పొందిస్తానని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నారండి. మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నామో ఆయనకు తెలుసు. ఆయన మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, అయ్యా మాకు బలమును అనుగ్రహించండి, కుటుంబములలో సమాధానము నెమ్మది అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి నాయన. వారి బిడ్డల్ని దీవించండి. అలాగే ప్రభువా, ఎవరైతే భయపడుతున్నారో ఆ భయం నుంచి, ఆందోళన నుంచి వారిని విడిపించి మీ కరుణాహస్తం వారికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.